ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌరుల ఆరోగ్య పరిరక్షణ దిశగా కూటమి ప్రభుత్వం ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు రోగాల ముందస్తు నివారణే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో సిటిజన్ హెల్త్ స్క్రీనింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రతిష్టాత్మక పథకానికి సంబంధించిన దస్త్రంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ బుధవారం ఆమోద ముద్ర వేశారు. రాష్ట్రంలో వివిధ జబ్బుల బారిన పడిన వారు, భవిష్యత్తులో అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉన్నవారు, సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులతో కలిపి మొత్తం ఏడాదికి 56.40 లక్షల మందికి సేవలు అందనున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం 162.72 కోట్ల వ్యయాన్ని భరించనుంది. 104 సంచార వైద్య వాహనాల ద్వారా ప్రతి గుర్తించిన వ్యక్తికి 47 రకాల సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు 15 రోజులకొక్కసారి నిర్వహించే 104 సేవల్లో కేవలం 6 రకాల ప్రాథమిక పరీక్షలు మాత్రమే జరిగేవి. అవి కూడా ఖచ్చితత్వం తక్కువగా ఉండే ర్యాపిడ్ కిట్స్ ద్వారా చేసేవారు. కానీ ఇకపై సెమీ ఆటోమేటిక్ బయోకెమిస్ట్రీ అనలైజర్లు వంటి అధునాతన పరికరాల ద్వారా 47 రకాల సమగ్ర పరీక్షలు చేస్తారు. ఈ పరీక్షల ఫలితాల ఆధారంగా ప్రతి వ్యక్తికి డిసీజ్ ప్రొఫైల్ మరియు ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులు రూపొందిస్తారు. సంజీవని పథకం కింద వ్యక్తులకు ప్రస్తుతం తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు భవిష్యత్తులో రోగాల నివారణకు చేయాల్సిన సూచనలను నిపుణులు అందిస్తారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్య సంరక్షణలో ఇదొక అత్యంత కీలకమైన అడుగు అని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.